ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్స్ ను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ జరగబోతోంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా నామినేషన్స్ ను రిటర్నింగ్ అధికారుల వద్ద దాఖలు చేయవచ్చు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగబోతోంది. మేడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని, కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలి తీసుకుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టే కేసీఆర్ ను బలి తీసుకుంటుందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గుడిలా లింగాన్ని దిగమింగిన కేసీఆర్ ను తెలంగాణలో సమాజం శిక్షించారని, కేసీఆర్ అవినీతి కుండ పగిలింది కాబట్టే మేడిగడ్డ కుంగిందన్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరైందంటూ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టును నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. సంబంధిత ఇంజనీర్లు సీడీఓపై క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. ఇక మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారని బీఆర్ఎస్ కు స్పష్టత వచ్చిందని తెలిపారు. అందుకే కేసీఆర్ కేంద్రం సహకారంతో కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం వంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రాహుల్ కలియ తిరిగారు. ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆరా తీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో చేసిన స్కామ్ లో మేడిగడ్డ ఒక భాగమని అన్నారు. కొన్ని పిల్లలలో పగుళ్లు వచ్చాయని అన్నారు. నాణ్యతా లోపంతో నిర్మించిన ఈ బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. మార్చి తర్వాత ఆసరా పెన్షన్ 5,000 ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే నిజామాబాద్ వెల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో మంచి సంప్రదాయం రావాలని అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చేవారు ఎక్కువైపోయారని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ వైఖరి ప్రజలకు తెలుసని అన్నారు. ఆ పార్టీల రైతులు పేదల గురించి పట్టించుకోమని అన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్ర ఆయుధం వంటిదని, చర్చించి ఆలోచించి ఓటేయాలని అన్నారు. ఎట్టకేలకు బీజేపీ 3వ జాబితా వచ్చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం తెలంగాణ అసెంబ్లీకి జరగబోతున్న ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. మొత్తం 35 మందితో 3వ లిస్టును రిలీజ్ చేసింది కాషాయ పార్టీ. ఈసారి పలువురు పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలోకి దిగబోతున్నారు. జనసేనతో బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సీట్ల లెక్కలపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. 32 స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. అయితే బీజేపీ మాత్రం 9 నుంచి 10 సీట్లు మాత్రమే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. 3వ లిస్టులో కూకట్పల్లి సహా ఉమ్మడి ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో ఈ సీట్లు జనసేనకు దక్కే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సెటిలర్లు, సరిహద్దు జిల్లాల్లో జనసేన టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆయన వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, భ్రామిణి ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీడీపీ కీలక నేతలు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు త్వరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవాలని టీడీపీ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం మళ్లీ కసరత్తు చేస్తోంది. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం పోలవరం ఏలూరు జిల్లాలో ఉంది. అయితే పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరోవైపు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం అల్లూరు జిల్లాలో ఉండటంతో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎథిక్స్ కమిటీ సభ్యులు చెత్త ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా తెలిపారు. అయితే అనైతిక వ్యక్తిగత ప్రశ్నలు అడిగారని ఎథిక్స్ కమిటీ సభ్యులపై మండిపడ్డారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహువా మెయిత్రా. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే సభల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తర్వాత రాష్ట్రానికి ప్రధాని రాబోతుండటంతో ఇదే తొలిసారి. అయితే నామినేషన్ పర్వం ముగిసిన తరువాత ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఉధృతం చేయబోతోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మొత్తం 12 మంది ఐఏఎస్ అధికారులని విచారించాలని సిఐడికి మరో ఫిర్యాదు అందింది. టీడీపీ హయాంలో సిమెన్స్ ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కమిటీలోని ఐఏఎస్ అధికారులని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు న్యాయవాది ప్రసాద్. ఈ ఫిర్యాదులో అజయ్ కల్లం రెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమ్చంద్రారెడ్డి, సిసోడియా, కేవి సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతికా శుక్ల, అర్జా శ్రీకాంత్, జి జయలక్ష్మి పేర్లు చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంతరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఎవరూ కూడా అధైర్యపడవద్దని, అండగా కాంగ్రెస్ ఉంటుందని తెలిపారు. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలే టార్గెట్ గా భారీ పెరడుకు ప్లాన్ చేశారు మావోయిస్టులు. వైరాగాడ్ జిల్లా మలైడా అటవీ ప్రాంతంలో ఏకంగా 15 కిలోల ఐఈడీ బాంబును భద్రతా బలగాలు గుర్తించాయి. మావోయిస్టుల కోసం మలైడా బకర్కట్లోని కూంబెంగ్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఐఈడీ బాంబును గుర్తించారు. ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు లుకులుకులు మొదలయ్యాయి. అయితే కూనంనేని సాంబశివరావుకు వ్యతిరేకంగా సిపిఐకి చెందిన 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు సీక్రెట్ గా భేటీ అయ్యారు. కూనంనేనికి కాకుండా బీసీ అభ్యర్థి షబీర్ పాషాకి కేటాయించాలని తీర్మానం చేశారు. కూనంనేని పోటీలో ఉంటే సిపిఐకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. తెరిపించకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడి. కొరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల ముత్యంపేట గ్రామంలోని మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. అయితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో చెరుకు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. ఈ రోజు కోరుట్లలో జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటన చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. ఎత్తుకు పై ఎత్తులతో నేతలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే ప్రచార హోరును కూడా సాగిస్తున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థుల లిస్టులో తమ పేరు దక్కించుకున్న రేసు గుర్రాలు ఎన్నికల క్యాంపెయిన్స్ లో ప్రచార రథాలతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, ఆర్టిస్టులు ఈ వాహనాల తయారీలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు సూసైడ్ స్పాట్ గా మారిపోయింది. 2020లో ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 24 గంటల పోలీసు పహారా, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద సూసైడ్ చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. కేసు వెనుక కేసు నమోదు చేస్తోంది సిఐడి. ఈ కేసుల పరంపరలో మరో కేసు నమోదైంది. టీడీపీ సర్కారు హయాంలో ఇసుక సరఫరా అక్రమాలపై ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు చంద్రబాబుపై సిఐడి 5 కేసులను నమోదు చేసినట్లయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్టీలు మారటం జోరందుకుంది. తాజాగా కంబాలపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భుక్యా మురళీ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల ఆగడాలు, అరాచకాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మురళీ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ తనకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచారని మాజీ ఎంపీ జి వివేక్ అన్నారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటారని చెప్పుకొచ్చారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతారని అన్నారు. కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కాగా వివేక్ తన తనయుడు వంశీతో కలిసి ఖర్గేను కలిశారు. పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలకు 4 సీట్లు ఇస్తే ఓడిపోతారని వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో హంగ్ అసెంబ్లీ వస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. అవసరమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వంలో 2 లెఫ్ట్ పార్టీలకు చెరో ఎమ్మెల్సీని కేటాయిస్తామని అన్నారు. అలాగే వారిని కేబినెట్లోకి తీసుకొని 2 మంత్రి పదవులు ఇస్తామని కూడా అన్నారు.
మాజీ ఎంపీ జి వివేక్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్పందించారు. వివేక్ పార్టీ మారనని చెబుతూనే కాంగ్రెస్ లో చేరారని, తాము వ్యక్తిని నమ్మామని, ఇటీవల అలేబలే కార్యక్రమంలోనూ తాను పార్టీ మారేది లేదని, ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ అంతలోనే కాంగ్రెస్ లో ఎందుకు చేరారు అనేది ఆయననే అడగాలని అన్నారు. తాము ప్రజల్ని విశ్వసిస్తామని, పార్టీ నుంచి అలాంటి వారు వెళ్లినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు. కాంగ్రెస్ అభివృద్ధి ఈ రెండు ఒక దగ్గర మనుగడ సాగించలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంకెర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన భూపేష్ బఘేల్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ నాయకులు కష్టపడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓబీసీ వర్గానికి చెందిన తనను 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు దూషించేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణ టీడీపీ మాజీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం బీఆర్ఎస్ ను పార్టీలో చేరబోతున్నారు. ఉదయం 11:30 గజ్వేల్ నియోజకవర్గంలో ఎరవల్లిలోని సీఎం ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. సీఎం ఫామ్ హౌస్ కావడంతో భద్రతాపరమైన కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే తన అనుచర నాయకులతో కలిసి కాసాని కారు పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయొద్దని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో నొచ్చుకోని కాసాని పార్టీకి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు నారా లోకేష్. 3 రోజుల కిందట సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన లోకేష్ వ్యూహం సినిమా చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేలా సినిమా ఉన్నట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయవద్దని కోరారు. సినిమా ప్రదర్శిస్తే చంద్రబాబు పరువుకు నష్టం కలుగుతుందన్న లోకేష్, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇమేజ్ కు భంగం కలిగించేలా వ్యూహం సినిమా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో వ్యూహం సినిమాకు సర్టిఫికేట్ నిరాకరించింది సెన్సార్ బోర్డు. ఇవాళ గాంధీభవన్లో కీలక సమావేశం జరగబోతోంది. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు, కోఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వార్ రూమ్ ఇన్ఛార్జ్ రోహన్ గుప్తా సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ సమావేశానికి ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తు అంశంపై రచ్చ రాజుకుంటోంది. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసు వద్ద కమలం పార్టీ కార్యకర్తలు నాగర్ కర్నూలు టికెట్ అంశానికి సంబంధించి ఆందోళనకు దిగడంతో చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూలు టికెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సెగ్మెంట్ కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఆచారి, ఆయన అనుచరులు ధర్నా చేశారు. జనసేన వద్దు, బీజేపీ ముద్దు అని నినాదాలు చేశారు. అసలు తెలంగాణలో జనసేన లేదని, అలాంటప్పుడు టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వదులుకోవడం లేదు. తాజాగా ములుగు జిల్లాలోని యువ ఓటర్లకు స్పోర్ట్స్ కిట్లను పంచుతూ బీఆర్ఎస్ పార్టీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ నేతలు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు స్పోర్ట్స్ కిట్స్ ను పంచుతున్న బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. స్పోర్ట్స్ కిట్స్ ను సీజ్ చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ వివేక్. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశామని, అందరి సమిష్టితో కృషితో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శలు చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు పార్టీ మారాలని, ఎన్నికల్లో పోటీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో జరుగుతున్న ఐటీ రైట్స్ పై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఐటీ రైట్స్ పై తమకు గానీ, తమ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని వివరణ ఇచ్చారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డారని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కత్తిపోటుకు గురైన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. తన యోగక్షేమాలపై సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. సీఎం జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించామని చెప్పుకొచ్చారు. అయితే జిల్లాలో తనకు ఉన్న ఇబ్బందులు సీఎం దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. తన గురించి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. తానెవరి జోలికి పోరని, ఒకవేళ ఎవరైనా తన జోలికి వస్తే వదిలేది లేదని మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఆప్ నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తాను జైలులో ఉంటానో, బయట ఉంటానో
తెలియదని అన్నారు. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. అయితే ఆఖర్లో ఆయన ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఉండటంతో విచారణకు రాలేదని, పైగా నోటీసులు చట్టవిరుద్ధమని, తనకు పంపిన సమన్లు వెనక్కి తీసుకోవాలని ఈడీకి లేఖ రాశారు. జనగామ మండలం ఎల్లంల గ్రామానికి చెందిన వాణి అనే మహిళ తమ ఓట్లు అమ్మబడవు అని ఇంటి ముందు గేటుకు బోర్డు వేసింది. అయితే ఎన్నికలకు వచ్చిన ప్రతిసారి కూడా వివిధ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటున్నారని, దానిని వ్యతిరేకిస్తూ ఈ బోర్డు పెట్టినట్టు ఆమె తెలిపారు. జనగామ మండలంలో గెలిచే అభ్యర్థి అభివృద్ధి చేయకపోతే ప్రశ్నించే హక్కు మేము పొందటానికే డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ కు సిపిఎం కట్టిఫ్ చెప్పింది. ఈసారి ఎన్నికల బరిలో ఒంటరిగా దిగాలని వామపక్ష నేతలు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి సై అంటూ ఏకంగా ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్ జిల్లాలో సిపిఎం పోటీకి దిగబోతోంది. ఇందులో భాగంగానే భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి పలు నియోజకవర్గాల లిస్టును రిలీజ్ చేసింది. అయితే సిపిఎం బాటలోనే సిపిఐ నడిచేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఒంటరి పోరుపై సిపిఐ నేతలకు తెలిపామని అన్నారు తమ్మినేని. సిపిఐ నేతలు కూడా త్వరలోనే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పొత్తులపై ఓ ప్రకటన చేసేలా పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ తో పాటు పొత్తు కోసం చాలా త్యాగాలను చేశామని, కానీ వారు దానిని గుర్తించలేకపోయారని అన్నారు. ఇక తాము నేరుగా పోరాటంలోకి దిగుతామని తెలిపారు తమ్మినేని. వరల్డ్ కప్ లో టీమిండియా జర్నీ అన్స్టాపబుల్ గా కొనసాగుతుంది. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ లో టీమిండియా విశ్వరూపం చూపిస్తుండటంతో శ్రీలంక చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా 302 పరుగులతో లంకను చిత్తు చేసి అఫీషియల్ గా సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది రోహిత్ సేన. 358 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు ధాటికి లంక బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. మరోసారి తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశారు షమి. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 వికెట్లను తీసి శ్రీలంక వెన్ను విరిచారు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా కూడా రికార్డులోకి ఎక్కేశారు. అంతేకాదు 4 సార్లు 5 వికెట్లు తీసిన ప్లేయర్ గా కూడా షమి కొత్త చరిత్రను సృష్టించారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు 11 సార్లు అవకాశం ఇస్తే చేసిందేమీ లేదని, పైగా ఇప్పుడు మరోసారి ఛాన్స్ అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అంటున్నారని, పెట్టుబడి సాయం ఇస్తే దుబారా అవుతుందా అని అన్నారు. అయితే కర్ణాటకలో తాము 5 గంటలు విద్యుత్ ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి చెప్పారని, కానీ మనం 24 గంటలు ఇస్తున్నామని అన్నారు. రాజకీయంగా కేసీఆర్ ను కొట్టాలంటే మరో కేసీఆర్ పుట్టాలని, బీఆర్ఎస్ ను ఓడించడం ఎవరితరం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ కు మద్దతుగా జరిగిన మహా యువ గర్జన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువగలం ఉందని చెప్పడానికి ఈ సభనే రుజువు అని అన్నారు. గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందని అన్నారు. ఉద్యోగ కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలియాస్ రేటెంట్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా ఇసుక తవ్వకాల కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో నారా లోకేష్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ కక్షతో రగిలిపోతున్నాడన్న విషయంపై రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. చంద్రబాబుపై కేసు మీద కేసు పెడుతున్న జగన్ మానసిక స్థితి గురించి జనం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జగన్ మానసిక స్థితిపై రాష్ట్ర గవర్నర్ ఓ నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలని లోకేష్ కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹1 అవినీతి జరగలేదని, కానీ చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈఓలు, ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్స్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై 3 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కోర్టులలో బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధులు వివరాలను ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్ కవర్లో ఆ వివరాలను సమర్పించాలంది.
బడంగ్పేట్ మేయర్ పారిజాతను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు ఐటీ అధికారులు. ఆమెను తమ వాహనంలోని హైదరాబాద్కు తరలించి ఆమె ఇంట్లో ఐటీ శోధనను చేశారు. తనిఖీల అనంతరం అధికారులు ఆమెకు నోటీసులు అందించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన పారిజాతను హడావిడిగా హైదరాబాద్కు తరలించాల్సిన అవసరం ఏంటని ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. వారి వద్ద నుంచి సంతకాలు సేకరించారు. మహేశ్వరం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు పారిజాత నరసింహారెడ్డి. అయితే టికెట్ ను కిచ్చనగారి లక్ష్మారెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఆశించిన పారిజాత టికెట్ దక్కించుకున్న కేఎల్ఆర్ నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న అరెస్ట్ చేశారు రెడ్డిచింతల మండల పోలీసులు. అయితే రెంటాలలో ఒక ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనే సమాచారంతో దాడులు చేసి వారి వద్ద నుంచి 1,10,000 నగదును, ఓ ల్యాప్టాప్ ను, 4 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు చేరుకుంది. శ్రీలంకపై అద్భుతమైన గెలుపుతో సెమీస్ బెర్త్ కు చేరిన మొదటి టీమ్ గా భారత్ నిలిచింది. దీనిపై ప్రియాంక గాంధీ ట్విట్టర్ పోస్ట్ చేశారు. వరుస విజయాలతో సెమీ ఫైనల్ కు చేరుకున్న మొదటి జట్టుగా అవతరించినందుకు భారత జట్టుకు అభినందనలు తెలిపారు. తదుపరి 2 మ్యాచ్లలో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వంస నౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి నిర్దేశించిన ఖచ్చితమైన పరామితులను అందుకుందని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే పరీక్ష తాలూకు ఫోటోస్ ను భారత నేవీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోవాలని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజరస్ అని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు పెళితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతిమయమని రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 12వ పథకం సాధించి చేరింది. అయితే మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో వతి అగర్వాల్ కాంస్య పథకం నెగ్గి క్రీడల్లో 3వ పథకం సాధించింది. ఓవరాల్ గా తెలంగాణలో 2 స్వర్ణాలు, 3 రజతలు, 7 కాంస్యలతో కలిపి 12 పథకాలతో 22వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 15 పథకాలతో 17వ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ 2 రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయు కాలుష్యం కారణంగానే సెలవులు ఇచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే టైంలో కాలుష్య తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. 4.5 ఏళ్లలో గజ దొంగ జగన్ రెడ్డి ఇసుక బొక్కేసి 40,000 కోట్లు దోచేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం సిగ్గనిపించడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. 110 రీచ్స్ లో ఇసుక తవ్వకాలు అని చెబుతూ 500కు పైగా రీచ్లలో ఇసుక దోచేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వలేదా అని నిలదీశారు. శ్రేయస్ అయ్యర్ సొంతగడ్డపై బ్యాట్ దులిపించాడు. లంక పేసర్ కసున్ రజత వేసిన ఓ ఆఫ్ వ్యాలీని లాంగ్ ఆఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇది 106 మీటర్ల దూరం దూసుకువెళ్లింది. స్టేడియంలో స్టాండ్స్ కు తగిలి కింద పడిపోయింది. వరల్డ్ కప్ లో ఇదే అత్యంత భారీ సిక్సర్. దాంతో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కొట్టిన 104 మీటర్ల సిక్సర్ తెరమరుగైంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అయ్యర్ స్కోర్లలో 3 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, అధికార మదంతో విర్రవీగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసమే కాదని అన్నారు. ప్రతి వ్యక్తిపై బీఆర్ఎస్ 1,00,000కు పైగా అప్పు భారం వేసిందని అన్నారు. దొంగ విత్తనాల మూలంగా 8,000 మంది రైతు కుటుంబాలు నాశనమయ్యాయని మండిపడ్డారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తనిఖీలో ఇప్పటి వరకు 439 కోట్ల విలువైన నగదు, మద్యం, ఆభరణాలు, ఇతర కానుకలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో స్వాధీనాలు మొత్తం 11.88 కోట్లకు పైగా ఉందని అన్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు 165.27 కోట్ల విలువైన 263 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీటితో పాటు 43.28 కోట్ల విలువైన బియ్యం, కుక్కర్లు, చీరలు, గడియారాలు, ఫోన్లు, కార్లు, ఇతర కానుకలను కూడా పట్టుబడ్డాయని వెల్లడించారు. ఇజ్రాయెల్పై మళ్లీ దాడులు చేసి తీరుతామని హమాస్ అధికారిక ప్రతినిధి ఫసీ హమద్ స్పష్టం చేశారు. ఆ దేశానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని, సమూలంగా నాశనం చేసే వరకు దాడులు ఆపబోమని వివరించారు. అయితే పాలస్తీనా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటామని, అప్పటి వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు. అరబ్ దేశాలకు, ముస్లిం దేశాలకు ముప్పుగా తయారైన ఇజ్రాయెల్ను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తోంది. ఇవాళ ఇంట్లో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగులో రాజమౌళి విడుదల చేయబోతూ ఉండగా, తమిళంలో రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. నవంబర్ 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటివారైన సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్, వారి సన్నిహితులు సందడి చేశారు. వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నవ్వులు చిందిస్తూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. క్యాజువల్ దుస్తుల్లో ఉన్న బాబాయ్, అబ్బాయి పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా తిరుగుతూ ఉండడాన్ని ఆ ఫోటోలో కనువిందు చేశాయి.